గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేను మీ అవినాష్ జనగామ. యుద్ధ రంగంలో డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు, క్రియాశీల ఆవిష్కరణలని రాహుల్ వ్యాఖ్య. తుళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రి 8 నెలల్లో ప్రారంభిస్తామన్న బాలకృష్ణ. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం, అభివృద్ధే తమ ధ్యేయమన్న సత్యకుమార్. తెలంగాణ భవన్లో సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు. సంత్ సేవాలాల్ దార్శనికుడు అని సీఎం చంద్రబాబు అన్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట్రలో సేవాలాల్ తుదిశ్వాస విడిచారని, జన్మించింది మాత్రం ఏపీలోనేనని తెలిపారు. బంజారాల అభ్యున్నతికి సేవాలాల్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. మన రాష్ట్రంలో పుట్టాడు, కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు. ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య, వైద్యం ఏ విధంగా ఉండాలి, ఎన్నో విద్యాలయాల్ని, అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. సమాజంలో మానవత్వం, సాధారణ జీవితాన్ని గడపడం, అహంకారం లేకుండా ఉండడం, పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు. ఆ మార్గాన్ని అందరంగా అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తాం. ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను. ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాల్ని మనకు చూపించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని పెట్టి పేదలకు ఏ విధంగా సేవలు చేయాలనో, ప్రత్యేకంగా గిరిజనులకు ఏ విధంగా అండగా ఉండాలనో చేసి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పార్టీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఐటీడీఏలు పెట్టడం, పేదలకు సేవ చేయడమే కాకుండా అందులో నిరుపేదలు ఎక్కువ ఉండే కులం చూస్తే గిరిజనులు. అది ఏజెన్సీలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కావచ్చు, మైదానంలో ఉండే గిరిజనులు కావచ్చు. ఈరోజు మైదానంలో మీరు చూస్తే ఎక్కువ మంది లంబాడాస్ అంతా కూడా మైదానంలో ఉంటారు, యానాదీలు ఉంటారు, ఎరుకులు ఉంటారు, చెంచులు ఉన్నారు. ఇలాంటి కొన్ని గిరిజనుల్లో బాగా వెనుకబడిన వాళ్ళు కూడా మైదానంలో ఉన్నారు. అదే మరి ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు చూస్తే అనేక రకాలుగా అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళలో కూడా చాలా వెనుకబడినతనం ఉంది. ఈరోజు మనం అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఆయన చెప్పింది నగ్న సత్యం. ఇప్పటికి కూడా మనం ఆచరించిన ఇంకా మార్పు పూర్తిగా రాలేదు. అలాంటి మహనీయులు ఆశించినటువంటి మార్పు కోసం నాంది పలుకుదాం. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకొని మళ్ళీ పునరంకితం అవుదాం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా గిరిజన చట్టాలని కాపాడుతాం. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదానంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ జీరో పావర్టీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అందరికీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేస్తాం. ఎక్కువ పేదలు ఎక్కడున్నారో ఆ వర్గానికి ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆయన అన్నారు. తమ పార్టీ విద్యా, ఉపాధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ,
నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఆ రకంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విషయం మనం చూస్తాం. టిఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ఎంతైతే 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తూ ఉన్నారు. అనేక ఉపాధ్యాయుల సంఘాలు, అనేక ఉద్యోగస్తుల సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మరి పోరాటం చేసినటువంటి జేఏసీలోని అన్ని సంఘాలు కూడా మరి ముందుకు వచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. జేఏసీలో పనిచేసినటువంటి సంఘాలు ఈరోజు ముందుకు వచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా, తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి కూడా షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజులో చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయిన మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తా ఉంది. డిఎస్సి ఎక్కడ వేసిన అక్కడ గొంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తా ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఇవాళ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తూళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలియజేశారు. రేపటి పౌరులు, మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం, ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని వారి కళ్ళలను నిజం చేయాలి అంటే మనం అందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. అభశుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బారిన పడడం చాలా బాధకరం. ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మనం వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం. అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమితతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది. దానికి తోడుగా బసవతారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం. మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది. అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి. ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం, తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడడంలో ఇది సహాయపడుతుంది. అందరం కలిసి ముందుకు సాగుదాం.
క్యాన్సర్పై ఈ పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం. రోగుల సంఖ్య పెరుగుతుంది, ఇన్సిడెన్స్, దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ తుళ్ళూరు, అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో. మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి, బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామికవేత్తలకు అయితేనేమి, అందరికీ మా బోర్డు మెంబర్సు అందరూ కూడా, డాక్టర్సు, అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫ్. యుద్ధరంగంలో డ్రోన్లు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అనూహ్యమైన రీతిలో కదిలించేందుకు, కమ్యూనికేట్ చేసుకునేందుకు సహాయపడుతున్నాయని చెప్పారు. కానీ డ్రోన్లు ఒక్క టెక్నాలజీ కావని, ఇవి ఒక బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా పుట్టుకొచ్చిన క్రియాశీల ఆవిష్కరణలని ఆయన తెలిపారు. ఏఐ గురించి ప్రసంగాలు చేయడం తప్ప దురదృష్టవశాత్తు మోదీ దీని ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని విమర్శించారు రాహుల్. To the young people of this country. And in my speech, I had mentioned about how drones are changing warfare. So I wanted to go a little bit deeper into that idea. So here is a drone. This is a DJI drone made in China. And that's a battery, lithium polymer battery. These are 4 brushless DC motors, and that's the camera. So what I was saying was that when you connect these brushless motors to this battery, give it a camera, and allow people to communicate directly with this through FPV unit, you change warfare. This little thing is now making tanks, artillery pieces, large weapons in the Ukraine battlefield pretty much obsolete. I said that industrial systems fight wars. This is actually a commercial product. This is made by a Chinese factory called DJI, and this is actually a toy. Right? What we are seeing here, most part above 10,000 feet. And if you wanted, if a local unit, fighting unit wanted air support, they had to call the Air Force, and then the Air Force had to send the plane. And the plane was big, very expensive, etc. Its own Air Force can use that Air Force to strike opponents and can observe the battlefield. So what has happened is the Air Force has suddenly come all the way to the ground level. And it's built a completely different reconnaissance concept at a much lower level, which means that the battlefield has become much more transparent, and it's also allowed kinetic energy to be moved around very effectively and targeted very accurately. And the reason it's happened is because of the electric motor in the battery and optics combination. Yes, American carrier groups would probably be able to defend themselves, but your regular aircraft carrier will simply not be able to survive an environment where these drones are roaming around undersea. So it is the optics and communication system are allowing you to see the battlefield, see the sea in a completely different way. And then the electric motor is allowing you to target very, very accurately, put explosive power very accurately where you want. This is what's going to be at the heart of all robotics. This is what's going to be at the heart of drones. This is what's going to be at the heart of submarines. This is going to be at the heart of toys, warfare, everything. And the sad fact is that we're nowhere here. We don't make any of the components inside this. We don't understand how it's made. We certainly don't make any of the optics. We don't understand how it's made. And that's what my speech was getting at, that this is actually where we should be playing. And the network that produces this is where the real value is. And all AI is actually going to be operating on this network. So for example, when this thing is built, AI is going to be used to order how it's built. When this thing is used, AI will determine how it's used. So when I hear talks about, I heard the Prime Minister say we are going to be number 1 in AI. I mean, it's complete junk, because you cannot be number 1 in AI unless you have a production network, or not so effective, but at least you have consumption data. And India has given away its consumption data. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. బడ్జెట్లో కేటాయింపులపై ఆయన స్పందించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ఎయిర్పోర్టులు, నేషనల్ హైవేల నిర్మాణంలో వివరణ ఇచ్చారు. ఏపీలో జీబీఎస్ కేసులపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. జీబీఎస్పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి అన్నారు. మీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరిగితే గతిశక్తి కింద రాబోయే రోజుల్లో భారత్మాల కింద 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సాగర్మాల, భారత్మాల మీద కూడా, అంటే ఈ మౌలిక సదుపాయాల కల్పన దృష్టి పెట్టడం వల్ల ఈ సంపద సృష్టి జరపాలా, తద్వారా వాటిని సంక్షేమ పథకాలకు ఇవ్వాలనే దృష్టితో ఇవాళ బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రజలు
చాలా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి గురించి నేను మాట్లాడాను. గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధాని అయిన సందర్భంలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ 1.5 లక్షల దాకా మాత్రమే ఉంటే దాన్ని 2.5 లక్షలకు చేసి తర్వాత 5 లక్షలకు తీసుకెళ్ళి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని తర్వాత దాన్ని ఇప్పుడు 7 లక్షల నుంచి 12 లక్షలకి. అంటే మధ్యతరగతి కుటుంబంలో నెలసరి ఆదాయం ₹1,00,000 ఉన్న ఏ కుటుంబమైనా ఇవాళ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో ఈ స్లాబ్లో 20% ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా 12 లక్షల కూడా ఆదాయ పరిమితిని పెంచడం జరిగింది. ఇది కొన్ని కోట్ల మంది మధ్యతరగతికి ఈ మౌలిక సదుపాయాల మీద పెడుతున్న కల్పనగా దృష్టి కానీ లేదా ఎంఎస్ఎంఈల మీద పెడుతున్నా కానీ మధ్యతరగతికి లాభించేవే. అది కాకుండా కేవలం మధ్యతరగతి వర్గాన్ని మాత్రమే దృష్టి పెట్టుకొని ఈ ఆదాయ పరిమితిని పెంచడం వల్ల ఇవాళ దేశమంతా మధ్యతరగతి వర్గం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఈ వికసిత భారత్ నిర్మాణానికి దారి తీస్తుంది, గట్టి పునాదులు వేస్తుంది. 2047 నాటికి దీని ఆధారంగా చేసుకుని వికసిత భారత్ నిర్మాణం అంటే మొదటి 2 ఆర్థిక వ్యవస్థల్లో కూడా భారత్ను నిలబెడుతుంది. రైల్వేలు మౌలిక సదుపాయాల కల్పన అంటే రైల్వేలు, ఎయిర్పోర్ట్స్, రోడ్స్, హైవేస్, ఇది స్టేట్ జీబీఎస్ మిలియన్ బ్యారర్ సిండ్రోమ్ మామూలుగా ఉంటుంది. అయితే నిన్న కొద్దిగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని కేజీహెచ్లో వచ్చాయి. నేను ఒక్కసారిగా 5 కేసులు జీజీహెచ్లో వచ్చాయని తెలిసింది. తెలుస్తూనే వెంటనే నేను నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడి నుంచి స్పెషల్ సిఎస్ గారితో సంబంధించిన డిఎంఈ అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్తో ఫోన్లోనే సమీక్ష నిర్వహించి ఈ స్పెషల్ సిఎస్ గారిని అక్కడికి పంపడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పల్నాడు నుంచి, ఒక కోనసీమ నుంచి ఈ రకంగా వచ్చున్నాయి. అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. న్యూరోఫిజిషియన్ చూడాల్సి ఉంది వీటిని. అయితే గతంలో మామూలుగా కేసులు ఉంటాయి. ఇక్కడ ఉన్న కేసులు ఏంటంటే గతంలో 15% వాటికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్. తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ బంజారాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మాలోత్ కవిత అన్నారు. బంజారా హిల్స్లో గిరిజన భవన్ నిర్మించారని తెలిపారు. ప్రతి బంజారా బిడ్డ వెంట సేవాలాల్ మహారాజులా కేసీఆర్ ఉన్నారని మాలోత్ కవిత అన్నారు. మా కేసీఆర్ గారి యొక్క భవన్ తెలంగాణ భవన్లో ఇవాళ మాకు తండాలు గ్రామ పంచాయతీ ఇచ్చింది మా కేసీఆర్ గారే, రిజర్వేషన్ ఇచ్చింది మా కేసీఆర్ గారే. ఇవాళ మా పిల్లలకు ఇతర దేశాలకి అంటే తండా నుంచి ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిన గొప్ప మహానుభావుడు కూడా మా కేసీఆరే. మా గిరిజన జాతికి ఎట్లయితే సేవాలాల్ మహారాజ్ ఉన్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఎమ్మటి ఈ సేవాలాల్ మహారాజ్ కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తండా నుంచి వచ్చిన మా అన్నలకు తమ్ముళ్ళకు అక్కడ నమస్కరిస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ ఈ బంజారా హిల్స్ అని పేరు వచ్చిందే మా బంజారా బిడ్డలు ఇక్కడ ఈ గుట్టల మీద ఇక్కడ ఉండి ఇక్కడ నివాసం ఉంటుంటే ఈ బంజారా హిల్స్లోనే కేసీఆర్ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరికీ ప్రతీకగా ఇవాళ గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ దాదాపు 25 కోట్ల రూపాయలు గిరిజన భవన్కు మరి ఆదివాసీ భవన్ కూడా ఇవాళ 25 కోట్లు దాదాపు 50 కోట్లది ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి చేసుకునే ఘనత కూడా కేసీఆర్ గారు ఇవాళ గిరిజన భవన్ ఏర్పాటు చేసినందుకే ఇవాళ మీరు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డల తరఫున కూడా వాళ్ళ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారు ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో మా అందరూ ఒకటే ఆకాంక్ష, గిరిజన బిడ్డల ఆకాంక్ష ఒకటే. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే లగచర్లలో భూములు లాక్కొని గిరిజనులు ఇబ్బంది పడుతుండ్రో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరూ కూడా బిక్కున కూడా ఇవాళ బిక్కున భయపడే
దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి వారు ఆరోగ్యాలతో సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పటిష్టంగా బలంగా కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ సేవాలాల్ మహారాజ్ కూడా పూర్తి స్థాయిగా ఆ మేరామయ్యాడి కూడా పూర్తి స్థాయిగా ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బంజారా డ్రెస్సులో ప్రత్యేకంగా మా కేసీఆర్ గారి యొక్క భవన్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.